ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరొక మాట మనము మాట్లాడుకుందామండి. మీ అందరికీ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని కృపను బట్టి మనము బాగానే ఉంటాం. ఆయన ప్రొటెక్షన్లో ఉన్నాం కనుక, ఎల్లప్పుడూ ప్రార్థన విజ్ఞాపనలతో ఉన్నాము కనుక ఆయన కృపలో దేవుడు మనని భద్రపరుస్తూ ఉన్నాడు. ఆమేన్. సామెతల గ్రంథం 23 యొక్క 29 వచనం చదువుకుందామండి. ఇక్కడ త్రాగుబోతుల గురించి ఉంది. దేవుడు స్పష్టంగా రాసిపెట్టి ఉన్నారు. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి. ద్రాక్షారసముతో పొద్దుబుచ్చు వారికే గదా, కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరువారికే గదా. ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడుచుండగను, త్రాగుటకు రుచిగా నుండగను, దానివైపు చూడకుము అని ఇక్కడ దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడండి. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖములు? మందు తీసుకున్న వాళ్ళకి కదా. మందు తాగడం వల్ల నష్టము, ఇంట్లో గొడవలు, దరిద్రం కూడా. ఎవరికి జగడములు, ఎవరికి చింత? మందు తాగడం వల్ల, విపరీతమైన మందు తాగడం వల్ల చింతలు ఎక్కువైపోతాయి. దుఃఖము ఉంటుంది, శ్రమ ఉంటుంది, జగడములు ఉంటాయి, చింత ఉంటుంది. ఎవరికి హేతువు లేని గాయములు, గాయములు కూడా అవుతాయంట. ఎవరికి మందదృష్టి, దృష్టి కూడా మందగిలుతుందంట. ద్రాక్షారసముతో పొద్దుబుచ్చు వారికి కదా, ఉదయం నుంచి సాయంత్రం వరకు మందుతో పొద్దుబుచ్చు వారికి కదా. కలిపిన ద్రాక్షారసము చూడగానే దాన్ని చేరుతారంట. వారే చేరువారికే కదా. ద్రాక్షారసం మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో పోయగానే తలతలలాడుచు కంటికి ఇంపుగా కనపడుతుంది. దాన్ని త్రాగుటకు రుచిగా నుండగను, వాడు తాగుతాడు. అయితే ప్రభువు ఏమంటున్నాడంటే, దాని వైపు చూడకుము. ఒకవేళ చూస్తే పిమ్మట అది సర్పం వలె కరుచును, కట్ల పాము వలె కాటు వేయును. చూసినవా? సర్పం కరుస్తే బ్రతుకుతామండి? బ్రతకం. కట్ల పాము కాటు వేస్తే ఉంటామా? ఉండం. అలా ఉంటుందంట మందు తాగినోళ్ళు. ఎందుకంటే సర్పం కరుస్తే, మందు తాగిన వాళ్ళకి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంట్లో సర్పం కరుసునంట, సర్పం వలె కరుస్తుందంట, కట్లపాము వలె కాటు వేయనట. ఇక కట్లపాము వలె కాటు వేసినాక, సర్పం వలె కరిసినాక ఆ త్రాగుబోతుకి ఏమైనా నెమ్మది ఉంటుందా అండి? ఆ త్రాగుబోతుకు భయంకరమైన నష్టం, కష్టం, శ్రమ ఉంటుంది. ఆ తాగిన వాడు ఏం మాట్లాడతాడంటే, విపరీతమైనవి నీ కన్నులకు కనపడను. త్రాగిన వాడికి ఏం కనపడుతుందంటే, విపరీతమైనవి కనపడతాడంట. ఉన్నవి లేనట్టు, లేని ఉన్నట్టు. ఇక వాడు మత్తులో ఉంటాడు కనుక ఏం తెలియదు. తర్వాత వెర్రి మాటలు పలుకుదు, వెర్రి మాటలు మాట్లాడుతాం. మనం ఎంతమంది చూడతలేవండి రోడ్డు మీద తాగిపడేటోళ్ళు వెర్రి మాటలు పలుకుతారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు త్రాగడం ద్వారా వాళ్ళ నాలుక మొద్దు బారిపోతుంది, వాళ్ళ మెదడు మొద్దు పారిపోతుంది, వాళ్ళ మైండ్లో ఉన్నటువంటి ఆలోచనలు కూడా దెబ్బతింటాయి. ఇంకా వాళ్ళకు వెర్రి మాటలే వస్తాయి. వాళ్ళ కన్నులకు విపరీతంగా కనపడుతుంది. వాడంట నడి సముద్రంన పడుకొని వాని వలె నుండును, ఓడ కొయ్య చివరను పడుకొని వాని వలె ఉండును. నడు సముద్రం మీద పడుకొని వాని వలె ఉంటుందట మందేసినోనికి. తర్వాత ఓడ కొయ్య చివర పడుకొని వాని వలె ఉండును. చూడండి, నడి సముద్రం మీద పడుకుంటే ఏమవుతుంది? సముద్ర జలాలు ముంచేస్తాయి, లోపలికి వెళ్ళిపోతాడు, బ్రతకడు. ఓడ కొయ్య మీద పడుకుంటే చాలా అందంగా ఉంటుంది, విగిసలాడుతున్నట్టు, గాలికి తపతపలాడుతున్నట్టు, ఎంతో సంతోషంగా ఉంటుంది. కానీ వాడు పడుకున్నది ఓడ కొయ్య మీద. ఎప్పుడు పడతాడో తెలియదు. వాడికి కొట్టినను నొప్పి కలగలేదు, నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియదు, నేను ఎప్పుడు నిద్ర మేల్కొందును, మరలా దాన్ని వెతుకుదునని అనుకుంటాడట. కొట్టితే కూడా నొప్పి లేదు, దెబ్బలు పడినా కానీ తెలియదు. మళ్ళీ మేల్కోగానే దాన్ని మరలా వెతుకుతా అనుకుంటాడట. మళ్ళీ తాగుతా, దాని దగ్గరికి పోతాను ఆలోచన ఉంటుందంట. నేను ఎప్పుడు నిద్ర మేల్కొందును, మరలా దాన్ని వెతుకుదును అని వాడు అనుకుంటాడు. దీనివల్ల ఎంత నష్టం! భార్య బిడ్డలు దూరం అయిపోతారు, బిడ్డలు బాధపడతారు, డబ్బు నష్టమవుతుంది, ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. తాగినోని కుక్కలు కూడా లెక్క చేయబండి. ఎంతోమంది రోడ్ల మీద త్రాగుతుంటే కుక్కలు వచ్చి నాకంగా మనం చూసి ఉన్నాం. పురుగులు వచ్చి ఎక్కడ పడితే అక్కడ పడి దెబ్బలు తగిలి నష్టపోయిన త్రాగుబోతులను చూసాం. ఇంకొక మాట చెప్పాలంటే, త్రాగుబోతులను ఓర్చుకొని భార్యలు బిడ్డలు ఎల్లగొట్టి రోడ్ల పంట అడుక్కొని తింటున్న వారు చూస్తున్నాం.
తర్వాత వాళ్ళు తాగి వాళ్ళ శరీరం ఏం పనిచేయదంటే గాయమైనా దెబ్బ తగిలినా అది మానదు. ఆ గాయం చేతనే వాళ్ళు అలా పోతూ ఉంటారు. ఆ గాయం పెరిగి పెరిగి విషమయ్యి ఆ లోపల బాడీలో విషమెక్కి త్వరగానే చనిపోతారు. వాళ్ళకు వయస్సు కాకముందే చనిపోతారు. ఇన్ని నష్టాలు ఉన్నాయండి. కనుక త్రాగుడు గురించి దేవుడు ఇక్కడ మాట్లాడాడు. త్రాగిన వాడు వెర్రి మాటలు మాట్లాడతారు, అధికమైనవి మన కళ్ళకు కనపడతాయంట. వాడేం చేస్తున్నాడో ఏం తెలియదు. కనుక మనము త్రాగకుండా అలవాటు చేసుకోకుండా ఉంటే మంచిది. ఒకవేళ త్రాగుడు అలవాటు అయితే త్రాగుడు పోవడానికి ఏదైనా మందులు ఉన్నాయి. ఇప్పుడు జ్వరం వస్తే, అనేక రోగాలు వస్తే మెడిసిన్ ఉంది. అలాగే త్రాగుతున్న వారికి కూడా చాలా ఉన్నాయి. అవి వెతికి మరి దాని గురించి స్వస్థత పొందుకోవటానికి కొంచెం ట్రీట్మెంట్ తీసుకోవటానికి ప్రయత్నం చేయాలి. అస్సలు ప్రయత్నం చేయరండి త్రాగుబోతులు. ట్రీట్మెంట్ తీసుకోమంటే తీసుకోరు, అట్లనే తాగుతూ ఉంటారు. అన్నీ నష్టపోయినా, భార్యలు పోయినా, బిడ్డలు పోయినా, ఎవ్వరు పోయినా వాళ్ళకి ఏం తెలియదు అటువంటి పరిస్థితి. అందుకే ఇక్కడ సామెతల్లో కూడా ఒక మాట 7వ అధ్యాయము 21వ వచనములు, అది తన అధికమైన లాలన మాటల చేత వారిని లోపరచును. సైతాన్ ఎట్లా లోపరుచుకుంటుందట, ఒక స్త్రీ లాలన మాటల చేత ఎట్లా లోపరుచుకుంటుందో అలాగే ఈ మందు కూడా లోపరుచుకుని నాశన కూపంలోకి తీసుకెళ్తుంది. తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వారిని ఈడ్చుకొని పోతుంది. ఒక వ్యభిచార స్త్రీ అది తన అధికమైన లాలన మాటల చేత వారిని లోపరుచుకొనెను, తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వారిని నీడ్చుకొని పోయెను. వెంటనే పశువు వదకు పోవునట్లు పరుల చేజిక్కిన వాడు సంకెళ్లలోనికి పోవునట్లు తనకు ప్రాణహానికరమైనదని ఎరగక ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్లు వాని గుండెను అంబు చీల్చి వరకు వాడు దాని వెంట పోయెను. అలాగా జరుగుతుంది. ఒక వ్యభిచారం స్త్రీతో పోయినట్టుగా జరుగుతుంది ఇది అన్నట్టు. ఇదేది? ఆ త్రాగుబోతు దయ్యం. ఆ దయ్యం ఈడ్చుకొని పోతుంది. ఆ దయ్యం లాలన మాటల చేత లోపరుచుకుంటుంది. ఆ దయ్యము ఇచ్చకపు మాటల చేత నీడ్చుకొని పోతుంది. ఆ దయ్యం పశువు వదకు పోవునట్లు తీసుకొని పోతుంది. అలాగే సంఖ్యలు వేస్తుంది. పరుల జిక్కిన వాడు సంఖ్యలతో ఎట్లా పోవునట్లు అట్లా పోతుంది. ప్రాణహానికరమైన దాన్ని ఎరగక మత్తులో నింపేస్తుంది. ఉరి యొద్దకే పక్షి త్వరపడినట్లు పక్షి ఉరి యొద్దకు పోవునట్లు తీసుకొని వెళ్తుంది. తన గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంటనే పోతాడు. గుండె చీల్చు వరకు, ప్రాణం పోవు వరకు కూడా దాని వెంటనే పోతాడు. ఆ పిచాచి త్రాగుబోతు దయ్యం, త్రాగుబోతు పిచాచి అని ఇక్కడ అర్థమవుతుందండి, వాక్యంలో అర్థమవుతుంది. కనుక ఇటువంటి దాని వెంబటి పోవద్దు. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు. సొలొమోను రాజు చేత సామెతలు 24వ వచనము 7వ అధ్యాయము మాట్లాడుతూ, నా కుమారులారా చెవియొగ్గుడి, నా నోటి మాటలు ఆలకింపుడి, మీరు దాని వెంట వెళ్ళకండి అని చెప్తున్నాడు. నీ మనసు దాని వైపు పోనీయొద్దు, దాని త్రోవన పోనీయొద్దు. అది గాయపరిచి పడద్రోసిన వాడు అనేకులు ఉన్నారు, అది చంపిన వారు లెక్కలేనంత మంది. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము, అంటే మరణానికి దారితీస్తుంది. జారస్త్రీని అడ్డు పెడుతున్నాడండి. జారస్త్రీ మార్గము తట్టు నీ మనసు తొలగనీయకము, దారి తప్పి అది నడుచు త్రోవల్లోనికి పోకము. అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము. అందుకే నా కుమారుడా నా యొద్దకు రమ్మని చెప్తున్నాడు, నా మాట వినమని అంటున్నాడు, నా మాట ఆలకించమని అంటున్నాడు. ఆ మార్గము మరణశాలకు దిగిపోవును. కనుక ఈ వాక్యం దగ్గరికి వచ్చి శాంతి తెచ్చుకోను. నువ్వు తాగుబోతువైతే, నువ్వు వ్యభిచారివైతే, ప్రియా సహోదరుడా సహోదరి, దేవుని దగ్గరికి వచ్చి నన్ను మార్చు. నాకు త్రాగుడు అలవాటు ఉంది, నాకు వ్యభిచారం అలవాటు ఉంది, నాకు ఈ అలవాటు ఉంది, ఆ అలవాటు ఉంది, మనుషునికి సాధ్యం కానిది నీకు సాధ్యమే, నన్ను మార్చు అని అడిగినట్టయితే, నాకు ఈ అలవాటు నుంచి విడిపించు, నా కుటుంబాన్ని కలుపు, నా బిడ్డలతో నేను సంతోషంగా ఉండాలి, నాకు త్రాగుడు అలవాటైందని ఈ దేవుని దగ్గరికి వచ్చినట్టయితే దేవుడు మాట్లాడతాడండి, దేవుడు స్వస్థపరుస్తాడు. ఈ దేవుని వాక్యం చదువుకున్నట్టయితే ఈ మాటలు నిన్ను ఆ త్రాగుబోతుతనాన్ని నుంచి, వ్యభిచారతనాన్ని నుంచి విడిపిస్తాయి. ఈ బోధిస్తుంది ఈ వాక్యం, అది చెడని, ఆ దారిలో పోతే ఏం జరుగుతుందో అని. కనుక ఈ సామెతలు చదువుకొని, సామెతల్లో చాలా విషయాలు ఉన్నాయండి. సొలొమోను రాజు గారు, దావీదు కుమారుడు, అనేక విషయాలు ఆయన జీవితంలో అనుభవించి రాసినాయండి. ఇవి ఆయన ద్వారా దేవుడు రాపిచ్చాడు. కనుక ఈ యొక్క మార్గములోకి వచ్చినట్టయితే నువ్వు బ్రతుకుతావు, లేదంటే
ఇప్పుడు చెప్పినట్టే ఉంటుంది. కనుక ఈ జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తు లేనివి దానితో సాటి రావు. జ్ఞానమును నేను సాతుర్యమును నాకు నివాసముగా చేసుకుని ఉన్నాను. కనుక ఈ జ్ఞానమును నేనే, పరాక్రమము నాదే అని దేవుడు అంటున్నాడు. కనుక ఈ జ్ఞానము దగ్గరికి వచ్చి జ్ఞానం వెతికిన ఎడల సామెతల గ్రంథం చదివితే మీకు అర్థమవుతుంది. ఇది ఎలా ఉందో అక్కడ రాయబడి ఉంది. కనుక నేర్చుకోండి, ఇక్కడికి వచ్చి తెలుసుకోండి, నిన్ను నువ్వు మార్చుకోండి. ప్రియ త్రాగుబోతుల యవన బిడ్డలారా, మత్తు పదార్థానికి అలవాటైన స్త్రీ పురుషులారా, అది చాలా డేంజర్, ప్రాణం పోతుంది. వయసు కాక మునిపే జీవించు సంవత్సరములు అవి దేవుడు నీకు నెరవేర్చక మునిపే నువ్వు ముందుగానే వెళ్ళిపోతావు. కనుక త్రాగుడు చాలా భయంకరమైనది, వ్యభిచారం చాలా భయంకరమైనది, మత్తు పదార్థం, ఇంకా అనేక మత్తులు ఉన్నాయి లోకంలో. ఆ మత్తులకు అలవాటు కాకుండా నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే నీ వల్ల కాదు. ప్రభు దగ్గరికి రావాలి, వచ్చి నన్ను మార్చమని అడుగుతా, ఆయన మారుస్తాడు. నాకు ఈ అలవాటు నుంచి తప్పించమని నువ్వు గోచాడితే దేవుడు తొలగిస్తాడు, తన రక్తంలో కడుగుతాడు. నన్ను క్షమించని అడుగుతా, ఆయన క్షమిస్తాడు. ఇంకెక్కడికి పోయి నువ్వు నన్ను క్షమించంటే కూడా నిన్ను నమ్మరు. ఎందుకంటే నీకు అలవాటు ఉంది కనుక నమ్మరు. కానీ దేవుడు నమ్ముతాడండి. దేవుడు అలవాటు నుంచి విడిపిస్తాడు. ఈ ఒక్క మార్గంలోనే ఉంది నీకు విమోచన, విడుదల, ఆరోగ్యం, స్వస్థత. కనుక ఈ యొక్క మార్గంలోకి వచ్చి నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ఎద్దుకు వచ్చి వారు ఎంత మాత్రము దప్పికొనడు అని అంటున్నాడు. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు దప్పికొనడు అని అంటున్నాడు దేవుడు. కనుక ఆయన వచ్చి నీళ్లు తాగడానికి సాయం చేయండి. ఎందుకంటే ఆనాడు కానాను స్త్రీ దగ్గరికి వెళ్ళి, అమ్మా నేనిచ్చు నీళ్లు త్రాగితే నువ్వు దప్పికొనమని అంటాడు. ఆమెను ఎత్తుక్కుంటూ వెళ్ళి అంటాడు, ఆమె గుట్టంతా బయట పెడతాడు, ఆమె ఎలాంటిదో చెప్తాడు. అయితే నువ్విచ్చే నీళ్లు నాకు దాహం కాదు, నేనిచ్చే నీళ్లు తాగితే నువ్వు దప్పికొనవు. ఆయన ఇచ్చే ఈ మాటలు మనం చదువుకుంటే, దాన్ని నెమరేసుకుంటే, దాని ప్రకారంగా జీవిస్తే మనం బ్రతుకుతాం. మన మంచి మార్గంలో నడవడానికి దేవుడు సహాయం చేస్తాడు. కనుక ఈ మార్గంలోనికి రావాలని, ఈ దేవుని దగ్గరికి రావాలని చిన్న మనవి. కనుక దేవుడు మిమ్మల్ని అందరినీ, త్రాగుబోతులను, వ్యభిచారులను మార్చునుగాక. విడిపోయిన కుటుంబాలు కలుపునుగాక. కుటుంబాలలో నెమ్మది కలుగునుగాక. మీరందరినీ దేవుని చేతులకి అప్పచెప్తూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. మీరందరూ విన్నవారు సబ్స్క్రైబ్ చేయగలరని, మీ యొక్క ప్రార్థన అంశములు పెట్టగలరని యేసు పేరట అడుగుతున్నాం. ఆమేన్.